ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఎందుకంటే ఒక హాలీవుడ్ డైరెక్టర్ హాలీవుడ్‌లో నంబర్ 1 గ్రాసర్ అయిన అత్యధిక డబ్బులొచ్చిన మూవీ 'అవతార్‌ని' దాని యొక్క థర్డ్ పార్ట్‌ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి డైరెక్టర్‌ని యూజ్ చేసుకుంటున్నారంటే మనకు అర్థం చేసుకోవాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫేస్ ఏంటంటే టాలీవుడ్డే. సో, మనం దానికి గర్వించదగ్గ కారణం తెచ్చిన వాళ్ళు మనకు డౌట్ లేకుండా రాజమౌళి అనమాట. మనకి రీసెంట్‌గానే 'అవతార్ 3' ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు జేమ్స్ కెమెరాన్. సో, మనకి అప్పుడు మాట్లాడుతూ "నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నావని తెలుసు వారణాసిలోని. మీరు ఎప్పుడైనా ఫన్ షూటింగ్ చేసినప్పుడు అంటే ఏదో బీటీఎస్ లాంటివి ఏమైనా షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలవండి. నేనొచ్చి ఫస్ట్ యూనిట్ కాదు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఉండి మీ ఫిల్మ్‌లో నేను ఒకసారి డైరెక్ట్ చేస్తాను. మీ సెట్స్‌లో మీ ఫిల్మ్‌ని ఒకసారి నాకు డైరెక్ట్ చేయాలని ఉందని" అన్నారన్నమాట జేమ్స్ కెమెరాన్. మీరు అడగడం ఏంటి మేము కన్ఫర్మ్‌గా వి వాంట్ టు యూ టు డైరెక్ట్ అని చెప్పారన్నమాట రాజమౌళి గారు. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వుడ్ బి థ్రిల్డ్ విత్ యువర్ అపియరెన్స్ అని చెప్పారన్నమాట. నేను మాత్రమే కాదు, మా సెట్ మాత్రమే కాదు, మా ఇండస్ట్రీ మొత్తం కూడా మీరొచ్చి ఒక హాలీవుడ్ డైరెక్టర్‌లో హాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరాన్ వచ్చి మా సినిమాలో ఒక పార్ట్‌ని డైరెక్ట్ చేస్తారంటే మాకు అంతకంట ఎక్కువ ఏమీ కూడా లేదని మనకి సంపూర్ణంగా ఆహ్వానించారన్నమాట రాజమౌళి గారు. ఒకవేళ ఇదే కానీ నిజం అయితే మనకు 'వారణాసి' మూవీలో ముగ్గురు డైరెక్టర్స్ అన్నమాట. మామూలుగా యూనిట్స్ కాదు. రాజమౌళి గారు, 2 దేవకట్ట గారు, 3 జేమ్స్ కెమెరాన్. సో, మొత్తం ముగ్గురు డైరెక్టర్లు మనకి మూవీలో ఉన్నట్టన్నమాట. జస్ట్ వర్క్ చేస్తున్నట్టు. సో, ఇది కూడా ఒక రికార్డ్ లాగే వస్తుందన్నమాట. మనకి గ్లోబల్ రికగ్నిషన్ బాగా అలవాటైపోయి తెలియట్లేదు కానీ, మనకి హాలీవుడ్‌లో నంబర్ 1 డైరెక్టర్ అయిన ఒక డైరెక్టర్ వచ్చి ఇండియాలో అది కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మూవీని నేను డైరెక్ట్ చేస్తాను. అది కూడా సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారంటే మనం ఎప్పుడో పాన్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిపోయాం. 'వారణాసి' మూవీ తోటి మనకి ప్రెజెంట్ పాన్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యాం. టాలీవుడ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. వరల్డ్ మొత్తం ప్రతి ఇండస్ట్రీకి కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ మొత్తం రికగ్నిషన్ కోసం స్టార్ట్ చేసిన తన జర్నీ అని తెలుస్తుందనమాట అందరికి కూడా 'వారణాసి' మూవీ తోటి. సో, ఈ అప్డేట్ గురించి మీరు అనుకుంటారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇంకా లుకస్ మెథడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.